బీజేపీలో ఎంపీ సీట్ల ఫైట్ నడుస్తోంది. పెండింగ్ లో ఉన్న 2 సీట్లపై ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలో 2 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఖమ్మం, వరంగల్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే టికెట్ హామీతో బీజేపీలో జాయిన్ అయ్యారు ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావు. అయితే ఈ సీటు టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం సీటు కోసం బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని కలిశారు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి స్టేట్ ఆఫీస్కు వచ్చారు. పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ టికెట్ టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో ఆయన చంద్రశేఖర్ తివారీని ప్రత్యేకంగా కలిశారు. పార్టీలో చేరిన సమయంలో తనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీపై తివారీతో చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఖమ్మం ఎంపీ టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ ఇస్తామన్న హామీ బీజేపీలో చేరారు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. అయితే ఎన్నికల పొత్తులో భాగంగా ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు జలగం వెంకట్రావు. ఖమ్మం బీజేపీ ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం ఉందన్నారు ఆ పార్టీ నేత జలగం వెంకట్రావు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. ఎన్నికల పొత్తుల విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని చెప్పారు. మర్యాదపూర్వకంగా బీజేపీ ఆఫీస్లో ఉన్న పెద్దలు కలవడానికి రావడం జరిగింది. అందరినీ కలిశాను. మిగతా విషయాలు అన్నీ త్వరలోనే మీకు అన్ని తెలుస్తాయి. ఈరోజు 2-3 రోజుల్లో ఆర్గనైజేషన్ మీకు ఒక ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్లో వారు పనిచేసే పద్ధతులు ఉంటాయి. తప్పనిసరిగా ఆ పద్ధతిలోనే జరుగుతుంది కార్యక్రమం. నాకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. నాకు ఇబ్బంది లేదు. అది దయచేసి, ఎందుకంటే నేను నిన్న మొన్న పార్టీలోకి వచ్చి నేనేదో దాని గురించి పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. తప్పనిసరిగా పార్టీ వారు సముచిత సమయంలో సముచిత నిర్ణయం తీసుకొని తెలియపరుస్తారు.